Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, నాకు రోజు సీఎం సిబిఎన్ గారి యాక్టివిటీస్ని చూస్తా తగులుతున్న షాక్స్ నుంచి తేరుకోవడానికి ఎంత టైం పడుతుందంటే, ఒక షాక్ నుంచి తేరుకుంటున్న టైంకి మళ్ళీ ఇంకో షాక్ తగులుతుంది. బ్యాక్ టు బ్యాక్ అనమాట. ఇప్పుడు రీసెంట్గా లేటెస్ట్గా సీఎం సిబిఎన్ గారు ఏం జియో రిలీజ్ చేశారు తెలుసా? అది ఎలాంటిదంటే, మీ దగ్గర మీ ఫ్రెండ్ వచ్చి, అరే నేను అప్పుల్లో మునిగిపోయాను, దివాళా తీశాను, ఎటు చూడు నా దగ్గర డబ్బులు లేవు, కొత్తగా అప్పు ఇచ్చేవాడు కూడా లేడు, నాకు బెంజ్ కార్ కొనుక్కోవాలనుంది, నువ్వేమన్నా అప్పిస్తావు అంటే మీకు ఎలా ఉంటుంది? చెప్పే అవసరం లేదు, ఐ కెన్ అండర్స్టాండ్. ఇప్పుడు సిబిఎన్ గారు రిలీజ్ చేసిన లేటెస్ట్ జియో ఏంటో తెలుసా? ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేశారు. దేనికో తెలుసా? కొత్త హెలికాప్టర్ మోడల్ సెలెక్ట్ చేయడానికి. విజయ్, నీకు అసలు బుర్రుందా? ఇలాగ అబద్ధాలు చెప్తున్నావు ఏంటి? సిబిఎన్ గారు ఏంటి అండ్ ఆయన గవర్నమెంట్ లో ఇప్పుడు కొత్త హెలికాప్టర్ కొనడం ఏంటి? సిబిఎన్ గారు తెల్లారు లెగిస్తే ఆయన సిపాయిలు అందరూ కలిసి మనకి ఎన్ని నిజాలు చెప్తున్నారు ఎవ్రీడే. మన రాష్ట్రం దివాళా తీసిందన్నారు, సంక్షేమ పథకాలు డబ్బులు లేవన్నారు, అప్పు చూస్తుంటే భయం వేస్తుందన్నారు. మొన్నటికి మొన్న బయట అప్పిచ్చే వాళ్ళు కూడా దొరకట్లేదు అని చెప్పన్నారు. చెక్ చేసుకో విజయ్, ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ అని మీరు అనొచ్చు. ఐ కెన్ అండర్స్టాండ్. మీరే చూడండి ఇదే జియో. ఆఫ్టర్ careful examination, hereby constitute an expert committee with the following officers to study the functionality of the present helicopter and also recommend the models for replacement of the helicopter for the usage of honorable CM and other VIPs. CBN sir, ఏంటి సార్ ఇది? మీరు పవర్లోకి వచ్చిన దగ్గర నుంచి ఢిల్లీ వెళ్ళినా, డావోస్ వెళ్ళినా, దేశం అంతా తెలిసేలాగా, ప్రపంచం అంతా తెలిసేలాగా మన ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక విధ్వంసం జరిగిపోయింది, ఫైనాన్షియల్గా వీక్ అయిపోయాం అని చెప్పి మీరు టమ్కీ చేసి ఇప్పుడు హెలికాప్టర్ అంటారేంటి సార్? ఇది చూడండి, ఇది సిబిఎన్ గారు చెప్పిందే. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు హ్యాస్ అపీల్డ్ టు యూనియన్ మినిస్టర్ అమిత్ షా టు ఎక్స్టెండ్ బడ్జెటరీ సపోర్ట్ టు ద ఫైనాన్షియల్లీ వీకెండ్ స్టేట్. సార్ మీరు ఇలాగ చెప్పి ఇప్పుడు హెలికాప్టర్ కొనమేంటి సార్? ఇది చూసి ఢిల్లీలో ఉన్న వాళ్ళు నవ్వుకోరా? పోనీ మీరు మన స్టేట్లో విధ్వంసం జరిగింది, దివాళా తీసింది, ఇలాంటి టమ్కి వేయకుండా మీరు ఇప్పుడు హెలికాప్టర్ కొంటున్నా దానికి అర్థం ఉండేదేమో. కానీ ఇప్పుడు హెలికాప్టర్ కొనమేంటి సార్ మీరు? ఫ్రెండ్స్, ఎన్టీఆర్ గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన కొత్త కారు కొనాలి అంటే ఆయన ఏమన్నారు తెలుసా? జయప్రకాష్ నారాయణ గారు ఆయన అప్పుడు గవర్నమెంట్ మిషనరీలో భాగంగా ఆయన దగ్గర ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారు ఏమని చెప్పారో ఆయన నోటితో ఒకసారి వినండి. అలాంటి మనిషి అంటే సమాజం బాగు కోసం ఆయన దృష్టిలో ఎన్ని వందల కోట్లు వేల కోట్లు పోయినా పర్వాలేదు అనుకున్నట్టు మనిషి ఆ రోజుల్లో అంబాసిడర్ కారు ముఖ్యమంత్రి గారు కొనాలంటే డీలక్స్ కారు కొన్నా కూడా 3.5-4 లక్షలు అయి ఉండేది. 4 లక్షల రూపాయలతో కారు కొనాలని చెప్పంటే ఎందుకులండి చెప్పారు సార్, డబ్బులు వేస్ట్, రిపేర్ చేస్తే సరిపోతుంది కదా అని చెప్పన్నారు. ఆ పాత కారుతోనే నడిపేశారు. రిపేర్ చేయించామనేది కూడా నాకు గుర్తులేదు. ఈవేళ మీకు కోట్ల రూపాయలతో ఏదో మంత్రి పదవులు, ముఖ్యమంత్రి పదవులు, చివరికి ఎమ్మెల్యే పదవులు అని చెప్పంటే రాజభోగాలు అని చెప్పి అనుకుని ప్రజల డబ్బులు వెచ్చలుడిగా ఖర్చు పెట్టేటువంటి మన సమాజంలో ఒక ముఖ్యమంత్రి స్థాయి, అందులో అంత ప్రజాదరణ విశేషంగా పొంది నిఖారసైన నాయకత్వం స్థాయిలో ఉన్న మనిషి 3-4 లక్షల రూపాయలు ఆయన కారుకి సరిగ్గా నడవటం లేదు, భద్రత కూడా ప్రమాదం ఉందని చెప్పనుకున్నా కూడా 3-4 లక్షల రూపాయలు అనవసరం ఖర్చు చెప్పనుకున్న మాట అలాంటి మనిషి ఉన్నారని చెప్పంటే బహుశా ఇవాళ తరం చాలా ఆశ్చర్యపోతుంది. నిజంగా జరిగిన సంఘటన. దాట్స్ ద మ్యాగ్నానిమిటీ ఆఫ్ ఎన్టీఆర్ గారు. ఆయన ఇంకా మన రాష్ట్రం దివాళా అయిపోయిందని చెప్పి, లేకపోతే మన ఆర్థిక విధ్వంసం, ముందు గవర్నమెంట్ ఆర్థిక విధ్వంసం చేసేసిందని చెప్పి పవర్లోకి రాలా. అలాంటి ఆయనే కొత్త కారు కొనాలి అంటే ఎందుకు ఉన్న కారు రిపేర్ చేసుకుంటే సరిపోద్ది కదా అన్న మనిషి ఎన్టీఆర్ గారు అయితే, అదే పార్టీ ఫౌండర్, టీడీపీ పార్టీ ఫౌండర్ స్వయాన ఎన్టీఆర్ గారే ఆ ఫిలాసఫీతో ఉంటే, ఇప్పుడు సిబిఎన్ గారు ఎవరు అప్పు చూస్తుంటే భయం వేస్తుంది, ఏం చేయాలో తెలియట్లేదు అని చెప్పిన వ్యక్తి ఇంకెందుకు నేను ట్రైన్లోనో బస్సులోనో తిరుగుతాను, ఆర్టీసీ బస్సుల్లో అని చెప్పకపోయినా నేను నార్మల్ ఫ్లైట్స్లో వెళ్తాను అని చెప్పాల్సింది పోయి, ఏంటి సార్ సిబిఎన్ గారు కొత్త హెలికాప్టర్ ఏంటి సార్? స్టేట్లో ఉన్న మేము, ఢిల్లీలోను దేశం అంతా ఉన్న వాళ్ళం మీరు చెప్పేవేంటి చేసేవేంటి అని గమనిస్తున్నాం అని మీకు ఏమైనా స్పృహ ఉందా? ఒకసారి జూమ్ అవుట్ చేస్తే సార్, మీరు స్వయాన మీరే P4 అని చెప్పారా? డబ్బున్న వాళ్ళు బంగారు కుటుంబాలని దత్తత తీసుకోవడం, లేకపోతే వాళ్ళని సపోర్ట్ చేయాలి అని చెప్పేసి మీరు అంట, ఇంకోవైపు మీరు ఆస్టెరిటీ మెజర్స్ ఫాలో అవ్వకుండా మీరు ఇలాగ హెలికాప్టర్స్ మీద ఖర్చు పెడుతుంటే ఆ చూసేవాళ్ళు, ఆ P4 పాలసీ చూసి ఎవరన్నా ఒకళ్ళో ఇద్దరు వస్తే వాళ్ళు ఏమనుకుంటారు సార్? ఈయనేమో చెప్పడానికి శ్రీరంగ నీతులు చెప్తున్నారు, తిరిగేమో హెలికాప్టర్లు, కొత్త హెలికాప్టర్లు కావాలంట, మనల్ని ఏమో దానాలు ధర్మాలు చేయమంటున్నారు, పైగా మనం చేసిన దానాలు ధర్మాలు కూడా ఆయన క్రెడిట్లోనే వేసుకుంటారంట అని చెప్పి అనుకోరా? మీతో డైరెక్ట్గా అనకపోయినా వాళ్ళు అనుకోరా?
ఇందుకు కాదు మీరు P4 అని చెప్తుంటే జనాలు అందరూ ఎలాంటి క్రిటిసిజమ్స్ పాస్ చేస్తున్నారు మీకు అర్థమవుతుందా? పైగా మీకు డ్రోన్స్ ఉన్నాయి కదా సార్, మీరేదో డ్రోన్ సిటీ డెవలప్ చేస్తామని చెప్పేసి అన్నారు. 1 year అయిపోయింది, ఆ డ్రోన్ సిటీ ఎక్కడ దాకా వచ్చిందో మాకు ఎవరికి తెలియదు. ఆ డ్రోన్ సిటీలోనే 12 డ్రోన్స్ తెప్పించుకొని మీరు ఎక్కడెక్కడ ప్రాంతాలకు విజిట్ చేసి ఆ విజువల్స్ చూడాలనుకుంటున్నారో ఆ డ్రోన్స్ ద్వారా చూడొచ్చు కదా. లేదా మీరు వెళ్ళాలనుకుంటే నార్మల్ ఫ్లైట్ లో వెళ్ళండి. ఈ కొత్త హెలికాప్టర్ ఏంటి సార్? ఇలాగ మీరు హెలికాప్టర్లు అంట ఇంకో పక్కన రుషికొండ ప్రాపర్టీని ఏం చేయాలో మాకు తెలియట్లేదు. అసలు ఏంటి ఇంత కాస్ట్లీగా ఉన్నాయి, ఇంత ఎక్స్పెన్సివా, ప్రజాధనం దీని మీద ఖర్చు పెట్టేదని చెప్పి మాకు లెక్చర్లు ఇస్తారు. అసలు ఏంటి సార్ ఇది? మీకు స్టేట్ లో సీఎం గా 400 crores పబ్లిక్ ప్రాపర్టీని ఏం చేయాలో తెలియని వాళ్ళు మీకు హెలికాప్టర్ దేనికి సార్? సార్ నేనైతే మీ కార్యదక్షతను చూసి రుషికొండ ప్రాపర్టీ పట్ల మీరు చూపించిన కన్సర్న్, ప్రజాధనం ఎలా వృధా అయిపోయింది అని చెప్పి మీరు ఎక్స్ప్రెస్ చేసిన కన్సర్న్ చూసి నమ్మి నాకు కంగారేసింది. ఏంటి సిబిఎన్ గారు ఇంత సీరియస్ గా ఉన్నారు మనీ వేస్టేజ్ పట్ల, ఇంక నుంచి ఆర్టీసీ బస్సులో తిరుగుతారేమో అనుకున్నా. ఎంత ఆదా చేయాలనే మైండ్ సెట్ లేకపోతే అక్కడ జగన్ గారు రుషికొండ ప్రాపర్టీని అంత చక్కగా డెవలప్ చేసి మన స్టేట్ కి ప్రెస్టీజియస్ గా ఉండేలాగా తయారు చేసిన దాన్ని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు అని ప్రపంచం మొత్తానికి తెలిసిన ఆయన డబ్బు దుబారా అయిందనే పట్టుకున్న మనిషి ఇంకా నార్మల్ ఫ్లైట్ కూడా కాదు, ట్రైన్ లో నాన్ ఏసీ కంపార్ట్మెంట్ లోనో లేదా ఆర్టీసీ బస్సులోనో తిరుగుతా ప్రజాధనం పబ్లిక్ మనీని సేవ్ చేస్తారు అని చెప్పేసి నేను అనుకున్నా. తీరా సీన్ కట్ చేస్తే ఎలాగైతే మీరు మిగతా విషయాల్లో చెప్పేదొకటి చేసేదొకటి ఉంటుందో ఇక్కడ కూడా ఎగ్జాక్ట్లీ శ్రీలంక అయిపోయిందంటారు, కొత్త హెలికాప్టర్ అంటారు. మిగతా సీఎంస్ అందరూ కొత్త హెలికాప్టర్ కొంటే అర్థం ఉండేదేమో, ఎందుకంటే వాళ్ళు ఎక్కడ మీలాగా ఫాల్స్ లెక్చర్లు ఇవ్వాల. కానీ మీ గవర్నమెంట్ లో కొత్త హెలికాప్టర్ అడగడం ఏంటి? లేదా జగన్ గారి టైంలో అంతా విధ్వంసం జరిగిపోయింది, సో మన ఆంధ్రాని ఆ విధ్వంసంలోంచి బయటికి తేవాలంటే హెలికాప్టర్ లో వెళ్ళి బయటికి తీసుకురావాలి, అందుకే కావాలని చెప్పేసి అంటారా? చెప్పండి, అది కూడా చెప్పండి, వింటాం. అసలు అంత విధ్వంసమే జరిగి ఉంటే మీరు ఈ హెలికాప్టర్ కొనడానికి డబ్బులే సార్. ఇవి ఏపీ అప్పు ఖాతాలోకి వెళ్తుందా లేకపోతే మీరు సృష్టించిన సంపద ఖాతాలోకి వెళ్తుందా? మీ అడ్మినిస్ట్రేషన్ చూస్తే ఎవరు కూడా ప్రీవియస్ గవర్నమెంట్ విధ్వంసం జరిగిందనేలా లేదు. సస్యశ్యామలంగా ఉంటే ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ జిల్ జిల్ జిగాని ఎంజాయ్ చేస్తున్నారు అనేలాగుంది. ఇంకా ఇలాంటివి జగన్ గారు చేసినా అందులో అర్థం ఉండేది. రుషికొండ ప్రాపర్టీని మన స్టేట్ ప్రైడ్ని, మన స్టేట్ గ్రాండియాసిటీని రిఫ్లెక్ట్ చేస్తా ఆయన డెవలప్ చేసి మనం కొత్త హెలికాప్టర్ కూడా ఒకటి కొన్నా ఆయనకి మ్యాచ్ అయ్యేది. మీరేంటి సార్ కడాన రుషికొండ ప్యాలెస్ 400 కోట్లు పెట్టి కట్టారు, ఏం చేయాలో తెలియదు అని చెప్పి లబోదిబ్బో అన్నవాళ్ళు మీరు హెలికాప్టర్ కొనమేంటి సార్? మంత్ బిగినింగ్ అయితే పేదవాళ్లతో కలిసి ఫోటో ఆప్స్ ఉంటాయి, ఫోటో పబ్లిసిటీలు ఉంటాయి, మీరు పేదవాళ్ళందరికీ మీరు లీడర్గా మీకు ఒక రీబ్రాండింగ్ ఎక్సైజ్ జరుగుతుంది. సీన్ కట్ చేస్తే కొత్త హెలికాప్టర్లు జియోలు అంటారు సార్. అందుకనే పేదవాళ్లతో ఫోటోలు దిగినంత మాత్రాన వైఎస్ఆర్ గారు లాంటి ఇమేజ్ వచ్చేది. యూ విల్ హ్యావ్ టు యాక్చువల్లీ డెలివర్ టు దెమ్. అవి చేయకుండా ఫోటోలకు పోజులు ఇస్తా, ఇలా హెలికాప్టర్లు కొనాలి అని చెప్పేసి స్పెషల్ కమిటీలు వేస్తా, ఈ చేస్తా ఉంటే ఎంత కామెడీగా ఉందో తెలుసా సార్? అదే పార్టీ ఫౌండర్ స్వయాన ఎన్టీఆర్ గారే అలా ఉంటే మీరు చూడండి ఎట్లా ఉన్నారు. చెప్పేదొకటి, చూపించేదొకటి, చేసేది ఇంకొకటి. వావ్ సార్, ఎంజాయ్ ఎంజాయ్ కానివ్వండి, జిల్ జిల్ జిగా.